పరిశుద్ధుడు 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 అని పరమందు వేల దూతలతో కొనియాడబడుతున్న మా దేవాది దేవుడైన పరమ తండ్రికి, సర్వేశ్వరుడిగా పరమేశ్వరుడిగా పరమాత్ముడిగా ఉన్నటువంటి మహాగణుడైన మహోన్నతుడైన పరిశుద్ధుడైన దేవాది దేవునికి, ఆయన ప్రియకుమారుడు పాప విమోచకుడు ప్రజలందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు గారి ద్వారానే స్తుతులు స్తోత్రము చెల్లించుకుంటూ, ప్రియులారా, ప్రియమైన దేవుని వారులారా, ప్రియమైన క్రైస్తవ సమాజమా, యేసు ప్రభు వారిని దేవుడు కుమారుడిగా అంగీకరించి ఆయన నామములో బాప్టిజం తీసుకొని ఆయన సమూహంలో యాజక సమూహంగా పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి, లోక రక్షకుడు పాప విమోచకుడు ప్రజలందరికీ ప్రభు అయినటువంటి దేవుని పెద్ద కుమారుడైనటువంటి ప్రియకుమారుడైనటువంటి యేసు ప్రభు గారి ద్వారానే నా వందనములు శుభములు తెలియజేసుకుంటున్నానండి. ప్రియులారా, బైబిల్ గ్రంథం పరిశుద్ధ గ్రంథం అండి, మత గ్రంథం కాదండి. మహాజ్ఞాన గ్రంథం, జ్ఞానపు గని, జ్ఞానపు ఓట, సకల శాస్త్రాలను అధిగమించినదే బైబిల్ గ్రంథం. ప్రియులారా, ఎందుకంటే దేవుని నోటుబోరుగా పరిశుద్ధాత్మ ప్రేరేపణతో రాయించబడినటువంటి గ్రంథమే బైబిల్ గ్రంథం అండి. ప్రియ సహోదరులను మనం చూసుకున్నట్టయితే ఈ మధ్యకాలంలో చూస్తున్నా కదా, దేశాలు ప్రపంచాలు ఏ విధంగా ఉంటున్నాయి, ఇటు విధమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉంటున్నామంటే ఏదో అభివృద్ధి పదంలోకి వెళ్ళిపోతుంది, టెక్నాలజీకి వెళ్ళిపోతుంది అంటూ అనుకున్న పరిస్థితుల్లో ఏ విధంగా ఉంటుంది అనుకుంటే, ప్రేమ దేవుని వలన మహోన్నతుడు మహాదేవుడు అయినటువంటి దేవాది దేవుడిని గల్లంత చేసేటటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నటువంటి మానవ సమాజం తయారైందండి. అంటే దేవుడు ఎవరినైతే ఘనంగా హెచ్చిస్తున్నాడో, ఏ మనిషినైతే గనుడిగా హెచ్చించాడో దేవుడు, ఆ దేవుణ్ణి గల్లంత చేసేటటువంటి మనుషులుగా తయారైపోయే రోజులు వచ్చినాయండి. ప్రేమ దేవుని వల్ల యేసు ప్రభు గారు అన్న మాట అండి, ఎంత త్యాగదనుడండి, ఆయన ప్రాణాన్ని మనకు అర్పించినటువంటి దేవుని కుమారుడు చెప్తున్న మాట, వెళతాను నాన్న, ఎక్కడికి వెళ్తా ఉంటున్నాడంటే, వెళతాను నాన్న, తొందరగా వచ్చే ఏర్పాటు చేసి వెళ్తాను. దేవుడు తండ్రితో చెప్తున్నాడు, వెళ్తాను నాన్న, తొందరగా వచ్చి ఏర్పాటు చేసి. ఇదండి ఒప్పందం అండి. పరలోకంలో తండ్రికి కొడుకులకి మధ్య, తండ్రి కొడుకుల మధ్య ఒప్పందం ఏంటండి, పరలోకంలో ఒప్పందం ఏంటండి, 33 ఏళ్లలో నేను వచ్చేస్తాను. యేసుప్రభు గారు తీసుకున్నట్టు మాట ఏంటండి, 33 ఏళ్ళలో నేను వచ్చేస్తాను. జరిగిన ఒప్పందం అండి ఇది. నాన్న, ఈ మహిమలో నుంచి నేను అక్కడికి వెళ్తానా? పనివాడిగా ఎలాగెళ్ళాలండి? పనివాడిగా వెళ్ళాలా? దాసుడిగా? ప్రతివాడు నన్ను హింసించే స్థితిలో ఈ దేహాన్ని అక్కడికి పంపుతావా? ముళ్ళ కిరీటమా? బల్లెపు పోట్ల? ప్రేమ దేవుని వలరా శీలలు బిగిస్తారా? కాళ్ళకి అవమానిస్తారా నన్ను? ప్రేమ దేవుని వలరా అవి ఇవన్నీ అనుభవించాలి నాన్న అని చెప్తారండి. మరి నువ్వు కోరినట్లుగే 33 ఏళ్ళు వెళ్ళొచ్చాయి. చూసారా, తండ్రి చెప్పినట్టు ఒప్పందం ఏంటంటే 33 ఏళ్ళు వెళ్ళొచ్చేయండి. తర్వాత తమ్ముడు అడుగుతున్నాడు అండి, పరిశుద్ధాత్ముడు రెండో కొడుకు అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడండి? మరి నా సంగతి ఏంటి నాన్న? చూడండి, తమ్ముడు అడిగి మరి నా సంగతి ఏంటి నాన్న అని అడుగుతుండే. మనుషులకు తోడుగా నువ్వు అక్కడే ఉండాలి. ఎన్నేళ్ళు? మీ అన్న తిరిగి వచ్చేంత వరకు. చూడండి, యేసుప్రభు గారు తిరిగి వచ్చేంత వరకు అక్కడనే ఉండాలని చెప్పి ఒప్పందం అండి. ప్రేమ దేవుని వల్ల ఎంతటి మహత్తరమైనటువంటి ప్రేమామయుడు, కరుణామయుడు, ప్రేమాస్వరూపైనటువంటి దేవుని ప్రియకుమారుడు మనకు ఒప్పుకున్నటువంటి ఈ విధంగా ప్రస్తుత సమాజం ఏ విధంగా ఉంటుందండి, ఎలా ఉంటుందండి, ఏ విధంగా అసలు వెళ్ళిపోతుందండి, ఎక్కడికి వెళ్ళిపోతుందండి అని చూస్తే, ప్రేమ దేవుని వల్ల తల వెంట్రుకలు నీకు ఇచ్చినందుకు దేవుడు శుభ్రంగా దువ్వుకో. ప్రేమ దేవుని వల్ల చక్కగా కనబడతావు. తల వెంట్రుకలు దేవుడిని ఇస్తే ఏం చేస్తున్నారండి? ఒకడు ఒంటి నిండా బొమ్మలు వేసుకుంటాడండి. చూసారు కదా, పక్షుల బొమ్మలు, జంతువుల బొమ్మలు, ఆడవాళ్ళ బొమ్మలు, ప్రేమించే బొమ్మలు, ప్రేమ బొమ్మలు. ప్రేమ దేవుని వల్ల ఒంటి నిండా బొమ్మలేనండి. తెలుసు కదా, పచ్చబొట్లు పడుస్తూ ఉంటారు కదా, ఒంటి నిండా బొమ్మలు వేసుకుంటాడండి. ప్రేమ దేవులో ఒకడు వచ్చి మొత్తం కన్నాలేండి,
చెవి నిండా కన్నాలే, ముక్కు నిండా కన్నాలే, నాలుగు నిండా కన్నాలి, పెదవుల కన్నాలు, ఐబ్రూస్ మీద కూడా కన్నాలండి. ఏంటంటే ఐబ్రూస్ మీద కూడా కన్నాలు పెట్టుకొని రింగులు పెట్టుకుంటూ ఉంటారు. రింగులు ఏంటండి? ఏంటండి ఇది? ఏంటండి ఇదంతా? పోకిరీ చేష్టలు. చూసారా ప్రియమైన దేవునాలరా? పోకిరీ చేష్టలు బండి చూస్తున్నారు కదా. ఒకడు ముడుకుల దగ్గర చూసారా, ఒకడు ముడుకుల దగ్గర ప్యాంట్ తిరిగిపోయి వేసుకుంటాడండి ప్రియమైన దేవునాలరా. వాడు వేసుకుంటున్నాడు కదా, మేమేం తక్కువ తిన్నామని చెప్పి ఆడపిల్లలు ఏం చేస్తారంటే ప్యాంట్లు వెనకాల దింపేసుకుంటున్నారండి. వారి పోకిరీ చేష్టల వలన, వారి పోకిరీ చేష్టలు అనుసరించి నడుస్తారు కనుకనే వీరిని బట్టి సత్య మార్గము దూషింపబడుతుందండి. ప్రియమైన దేవునాలరా, ఎలా ఉన్నది పరిస్థితి? ప్రియులారు, ఎలా ఉన్నది పరిస్థితి? ఈ పరిస్థితిలో నేను చెప్తుంది ఏంటంటే ప్రియమైన దేవునాలరా, బైబిల్ గ్రంథాన్ని చేత పట్టుకొని, పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టుకొని అత్యున్నతమైనటువంటి స్థానంలో ఉండేటువంటి దేవుడు నిన్ను హెచ్చింపగలిగితే, నీకు ఘనత ఇస్తే నువ్వు చేస్తున్న పనులు ఇవ్వండి. క్రైస్తవ సమాజం, క్రైస్తవులో వాళ్ళని చర్చిలకు ఈ విధంగానే వస్తుంటారండి. ప్రియమైన దేవుళ్ళు ఈ విధంగానే వస్తుంటారండి. ప్రియ సహోదరి సహోదరులారా, ఎంతటి ఘనతనిచ్చి నీకు భూమి మీద పంపించాడు చూసారా. దానియేలు గ్రంథం 2:21 అండి. దానియేలు గ్రంథం 2:21 అండి. దేవుడు కాలములను సమయములను మార్చువాడై ఉండి, చూసారా, దేవుడు కాలాల సమయం ఆయనే మారుస్తాడండి. రాజులను త్రోసివేయుచు నియమించుచు ఉన్నవాడును, వివేకులకు వివేకమును, జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించేవాడనే ఉన్నాడు. చూసారా, రాజులను త్రోసివేసి ఉన్నాడు కదా పదవులు. నేను ఈ పదవులు ఉన్నానని చెప్పి గొప్పవాడు కాదండి, అది ఇచ్చేది ఆయనే, త్రోసివేసేది ఆయన, నీకు ఇప్పించేది ఆయనే. అలాగే వివేకులకు జ్ఞానమును, చూసారా, వివేకును జ్ఞానమును, జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించేవాడై ఉన్నాడు అంటున్నారు. ఆ విధంగా ప్రియమైన దేవునిలో ప్రస్తుత సమాజంలో, ప్రస్తుతం ఉన్నటువంటి రోజుల్లో ఆ విధంగా ఉండగలుగుతున్నావు, వివేకంగా ఉండగలుగుతున్నావు, జ్ఞానంగా ఉండగలుగుతున్నావా, దేవుని మార్గంలో ఉండగలుగుతున్నావా, దేవుని బాటలో ఉండగలుగుతున్నామా, దేవుని పాటలో ఉండగలుగుతున్నామా? అసలు దేవుణ్ణే గల్లంత చేసేటటువంటి రోజుల్లోకి వెళ్ళిపోయిందండి ప్రియమైన దేవునివల్ల. ఇంతకీ శాశ్వతమైన ప్రేమ ఏంటండి? నీకు శాశ్వతంగా ఇచ్చేటువంటి ప్రేమ ఎవరండి? శాశ్వతమైన ప్రేమ తండ్రి ప్రేమ అండి. ప్రియమైన దేవునివల్ల యవనస్తులు బయలుగొట్టుకుంటున్న ప్రేమ రోగం అండి. ఏది నిజమైన ప్రేమ అండి? యవనస్తుని బయలుగొంటున్నటువంటి ప్రేమ రోగం ఏది నిజమైన ప్రేమ? చూడండి, ఈ మధ్య అంతానండి లవ్ సినిమాలేనండి. ఏం చేస్తున్నావు? ఈ మధ్య చూస్తే అన్ని లవ్ సినిమాలేనండి. ఏం చేస్తున్నావు? ఎంత భయంకరంగా నీ ముందు దినాలు ఉంటే ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? ప్రేమ అంటావా? ప్రేమ ఏం ప్రేమ? డబ్బులు ప్రేమిస్తున్నావా? వ్యక్తిని ప్రేమిస్తున్నావా? ఎలా అయిపోయింది ఏంటంటే పిల్లలు, ప్రియమైన దేవుని ఇదంతా ఏమైందండి? పిల్లలకి ఒక విషపూరితమైన రోగంలా మారిపోయిందండి. చేస్తాడంటాడు. దేని గురించి అంటే దాని గురించి చేస్తాడు. అమ్మాయి గురించి చేస్తావా? ఆమె వచ్చి ఈయన గురించి చేస్తానంటుంది. ప్రియమైన దేవుని లేకపోతే చేస్తానంటాడు. ఏం చేస్తారండి? పెద్దలు అంగీకరించకపోతే చావు, ప్రేమించిన వాడు దూరం అయిపోతే చావు. నీ జీవితం విలువేంటో నీకు అర్థమవుతుంది? అసలు నీ జీవితం నీకు అర్థమవుతుందా? నీకు ఇచ్చిన జన్మ ఏది అర్థమవుతుందా? దేవుని ప్రేమ ఏంటో నీకు తెలిసా? అర్థమవుతుందా? ప్రియమైన దేవుని వల్లరా, శాశ్వతమైన ప్రేమ నీకు అర్థం కాకపోయింది అంటే, దేవుడు శాశ్వతమైన ప్రేమ నీకు ఇస్తే అది అర్థం కాకపోయింది. శాశ్వతమైన ప్రేమ ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఈ మనుషుల ప్రేమ శాశ్వతమైన నువ్వు మోసపోతున్నావా? మనిషే మాయ. ప్రియమైన దేవుని వల్ల మాయ మనిషిని లో నుంచి వచ్చేది ప్రేమ అని నువ్వు ఎలాగనుకుంటున్నావు? ప్రేమామయుడైన దేవుడు నిన్ను కనడంలో, ప్రియులారా, ప్రియ సహోదరి సహోదరులారా, ప్రియమైనటువంటి క్రైస్తవ సమాజము, ప్రేమామయుడైనటువంటి దేవుడు నిన్ను కనడంలో ఆయన చూపించాడు ప్రేమ. ఆయన పడినటువంటి కష్టం అర్థం అవటం లేదు. ఆయన పడినటువంటి కష్టం అర్థమవుతుందా? ప్రేమ కమ్ముడిపోతున్నావు. దేని కమ్ముడిపోతున్నావు అండి? ప్రేమ కమ్ముడిపోతున్నావా? డబ్బు కమ్ముడిపోతున్నావా? పదవి కమ్ముడిపోతున్నావా? ఓడిపోవడమే నీ జీవితమా? అందుకేనే నీవు జన్మించింది ఈ లోకంలోకి. ప్రియమైన దేవుని వల్లరా, ఒక లోకంలో నీవు జన్మించి మరో లోకంలో మానవాకారంగా వచ్చి నీవు మరో లోకానికి వెళ్ళి శిక్ష అనుభవించడానికి వెళ్ళిపోతున్నావా నాన్న? వెళ్ళిపోతున్నావా అన్న సంగతి నీకు తెలుసుకోవడం లేదు. ప్రియమైన దేవుని వల్లరా అన్న సంగతి నీవు తెలుసుకోవడం లేదు. ప్రియ సహోదరి సహోదరులరా, చూస్తున్నారు కదా ఏ విధమైన ప్రేమ అండి? ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉండండి? సినిమా రంగం, సీరియల్ రంగం, మొబైల్స్, యూట్యూబ్లు, మీడియా అంతా కలిపి సమాజాన్ని
పాడు చేస్తుంది. ఎక్కడ వెళ్తుంది సభ్య సమాజం? చూశారు కదా ఈ దినమన మనం చూసుకున్నట్టయితే హైదరాబాద్ నుంచి బయలుదేరి వెళ్ళి నల్గొండలో ఒక బస్ స్టాప్లో 15 నెలల పిల్లవాడిని ఒక ఆమె విడిచిపెట్టి తల్లిండి కన్న తల్లి విడిచిపెట్టేసేసి ఆమె పీడితో వెళ్ళిపోవడం జరిగిందండి. ప్రియమ దేవుని వల్ల ఇదేనా స్త్రీ యొక్క స్త్రీ జన్మకి నీకు ఇచ్చినటువంటి ఘనతకి ఇచ్చినటువంటి దేవుడు ఇచ్చిన ఘనత ఇదేనా నీకు? ఒక తల్లిగా 15 నెలల పిల్లల్ని విడిచిపెట్టేసి వెళ్ళిపోతావా? ఇదేనా తల్లి ప్రేమకు అర్థం? తల్లి అనేటువంటి మాటకు ఇదేనా అర్థం? ఎక్కడికి వెళ్తుంది సభ్య సమాజం? పిని మధ్య చూస్తున్నారు కదా, ఇవన్నీ కలిపి సమాజాన్ని పాడు చేస్తున్నాయండి. ఎంతటి విపరీతమైనటువంటి బుద్ధులు వెళ్ళిపోయి మీరందరూ మొత్తంగా చూసుకున్నట్టయితే మనం ఏమైపోతున్నాం అనేటువంటి ధోరణిలోకి వెళ్ళిపోతుందండి. ప్రియమైన దేవుని వల్లరా ఎంతో జాగ్రత్తగా చెప్పాం కదా, లోకమంతా దుష్టుని ఉంటుంది. ఈ లోకంలో మనం ఉన్నాం కనుకనే ఆ యొక్క దుష్టుని చేతికి వెళ్లకుండా ఏ విధంగా ఉండాలో చూసుకుంటా చూనే వల్ల దేవునిలో పెంచుతావా, దైవంగా మారుస్తావా? నీ పిల్లల్ని దేవునిలో పెంచుతావా, దైవంగా మారుస్తావా? క్షణం విడిచిపెట్టావో నీ కూతుర్ని కానీ నీ కొడుకుని కానీ ఎవరిని మింగుద్దనా అని చెప్పి ఎదురు చూస్తున్నాడండి. బలి అయిపోయిన తర్వాత బోరు నేడిస్తే ఏడవడం కాదు. తల్లి తండ్రి గర్భాన 9 మాసాలు మోసావే చిన్న చిన్న అడుగులు వేస్తున్నప్పుడు చేతితో ఏది అందుకొని తినేస్తాడు అని చెప్పి కంటికి రెప్పలా కాపాడుకున్న ఓ తల్లి, ఈ రాత్రి నీకు ఒకటే నేర్చుకోవాలి. వాడు పెరిగి పెద్దవాడే సమాజంలో మంచివాడా చెడ్డవాడా నిర్దేశించడానికి దేవుని జ్ఞానాన్ని చిన్ననాటి నుండి వాడికి ఉగ్గుపాలతో నువ్వు పెంచకపోతే ఈరోజు ప్రపంచాన్ని పెట్టి చూస్తున్నారు కదా, ప్రపంచాన్ని పీడిస్తున్నటువంటి ఇస్రాయెల్ పాలస్తీనా యుద్ధం ఈరోజు ప్రపంచాన్ని పీడిస్తున్నటువంటి నక్సలిజం, ఫ్యాక్షనిజం, టెర్రరిజం, సెక్సిజం ధ్వంసం అయిపోతున్నాయండి ప్రపంచాలు. ప్రేమ దేవునులారా ధ్వంసం అయిపోతున్నాయండి ప్రపంచ దేశాలన్నీ ప్రపంచ రాజ్యాలు ధ్వంసం అయిపోతున్నాయి. కారణం నీవు కన్న బిడ్డను దేవునిలో పెంచకపోవడమే బలమైన కారణం. ఏంటండి? నువ్వు కన్నటువంటి బిడ్డను దేవునిలో పెంచకపోవడమే బలమైనటువంటి కారణం అండి. ప్రియమైన దేవుని వల్ల అసలు ఏమనుకుంటున్నారు? ఇది ఇటువంటి శరీరం ఏంటండి? మనకి ఇచ్చిన దేవుడు ఎవరిచ్చారు శరీరం? ఈ శరీరం నీవు ఇచ్చింది అనుకుంటున్నావా? నీకుగా నువ్వు పుట్టేసావు అనుకుంటున్నావా? ప్రియమైన దేవుని వల్లరా ఎంతో నమ్రతతో ఉండాలి. రోమ 12:2 మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మొగుటి వలన రూపాంతరం పొందుడి. మనస్సు మారాలి. నీ మనసుని అదుపులో పెట్టుకోవాలి. నీ మనసుని ఆత్మలో ఉంచుకోవాలి. నీ ఆత్మలీలో ఉంది కదా, ఆత్మతోనే నువ్వు కావాలి. మనసుని కంట్రోల్ పెట్టుకోవాలి. మనసుకి ఏది పడితే వెళ్ళిపోకూడదు. విచ్చలవిడిగా తనానికి వెళ్ళిపోకూడదు. విచ్చలవిడిగా తిరిగేసుకోకూడదు. ప్రియమైన దేవుడు చూశారు. అందుకనే ఎంత అద్భుతమైన మహా జ్ఞానపరమైనటువంటి మాటల్ని పరిశుద్ధ గ్రంథంలో రాసి ఉంటుందా, దేవుడి మాటలుగా దేవుడు బోరుగా రాసి ఉండగా ఏం చేస్తున్నామండి? రోమ 6:12 కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనేటువంటి మీ శరీరమందు పాపముని ఏలనీయకుడి. చూసారా, మన శరీరంలో పాపం అనేది ఉండకూడదు. కొంచెం కూడా పాపం ఉండకూడదు. పాపాన్ని ఏలనివ్వకూడదండి. ప్రియ సోదరులైన పాపాన్ని ఏలనివ్వకూడదు. అలాగే 13 మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకడి. అయితే మృతులలో నుండి సజీవులు అనుకుని మిమ్ముగుని మీరే దేవునికి అప్పగించుకోండి. ఎవరిని? మనల్ని మనమే దేవుడికి అర్పించుకుంటే హృదయాన్ని అర్పించుకోవాలి. దేవుడి యొక్క ఆస్తులు అంతస్తులు నువ్వు చేస్తున్నటువంటి దీపారాధనలు ధూపారాధనలు కొబ్బరికాయలు అరటిపళ్ళు ఇవన్నీ ఆయన చేసినావు కదా, ఏమి అక్కర్లేదు ఆయనకి, నీ హృదయమే కావాలి. ప్రేమ దేవుని వల్ల ఎంతటి మహోన్నతమైనటువంటి మాటలు మనకి దేవుడు అప్పచెప్పుండగా మన శరీరాన్ని ఏం చేస్తున్నాం? ప్రేమ దేవుని వల్ల రోమ 6:11 అటువలే మీరును పాపం విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగా మిమ్మల్ని మీరే ఎంచుకోండి. సజీవులుగా ఉండాలి, నిత్య జీవంగా ఉండాలి. ప్రియమైన దేవుని వల్ల 2 కొరింథీ 5:1 భూమి మీద మనకున్న గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను. చూసారు, భూమి మీద మనకున్న ఈ గుడారం అంటే ఈ శరీరం శిథిలమైపోయినను నీకు చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైనది అయినా నివాసము పరలోకమందు మనకు ఉన్నదని
ఎరుగుదము. ఏంటండి, దేవుడితో కట్టబడినటువంటి నిత్యమైన గుడారం ఉందండి, నిత్యమైనటువంటి రాజ్యం ఉందండి, నివాసం పరలోకం మనకు ఉన్నదని ఎరుగుదము. అంటే చేతి పని కాక, మనుషుల చేతి పనితో కాకుండా దేవుడి చేతి పనితో కట్టిన గుడారం మనకు ఉంది కాబట్టి దాంట్లో మనకి వెళ్ళటానికి ప్రేమ దేవుని వల్ల ఎంతో నమ్రతతో, ప్రేమతో, దయతో, దీనత్వంతో, అలాగే నిన్ను వల్ల పొరుగు అని ప్రేమించమైనటువంటి లోక రక్షకుడు, పాప విమోచకుడు, ప్రజలందరికీ ప్రభు అని యేసుక్రీస్తుగా చెప్పినటువంటి మాటలో ఉంటూ చివరి వరకు చూశారు కదా ఎంతటి అద్భుతమైన మాటలు, ఎంతటి జ్ఞానపరమైన మాటలు, ఎంతటి విలువైన మాటల్ని బైబిల్ గ్రంథం రాయబడి ఉండగా చూశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇటువంటి దురాఘాతం, ఇంత జరుగుతూ ఉండగా దేవుని యొక్క మార్గమే మనకు శరణం, దేవుని యొక్క మాటే మనకు శరణం, దేవుని యొక్క పాటే మనకు శరణం, దేవుని యొక్క మార్గమే మనకి శరణం కనుకనే ఆ యొక్క మార్గంలో ఉండడానికి చివరి వరకు ప్రయత్నం చేయాలని చెప్పి, అలాగే ప్రతి ఒక్కరు కూడా నమ్రతతో ఎదుటి వ్యక్తి ప్రేమపూర్వకమైన వాతావరణంలో ఉండాలని చెప్పి అలాగే చూస్తున్నారు కదా. ప్రస్తుత పరిస్థితుల్లో జరుగుతున్న యొక్క విలయతాండవాళ్ళు నెట్టిండి ఏ విధమైన లోకాశలకు, లోకపు ఆలోచనలకు వెళ్లకుండా చివరి వరకు జీవితాన్ని దేవుని యొక్క ఆలోచనలోనే గడపాలని చెప్పి కోరుకుంటూ పాట పాడుకుందామండి. ప్రియమైన దేవుని వల్ల సంధ్యారాగము చూపట్టుచూ చంద్రబింబమంత అందము గలదై, సూర్యుని అంత స్వచ్ఛమును కలలును గలదై, వ్యూహిత సైన్య సమభీకర రూపిణి అగు ఈమె ఎవరు, ఈమె ఎవరు, ఎవరు వ్యూహిత సైన్య సమభీకర రూపిణి అగు ఈమె ఎవరు, వ్యూహిత సైన్య సమభీకర రూపిణి అగు ఈమె ఎవరు, రూపిణి అగు ఈమె ఎవరు. సాదోము పొలములో పుష్పము వంటిది, లోయలలో పుట్టు పద్మము వంటిది, సాదోము పొలములో పుష్పము వంటిది, లోయలలో పుట్టు పద్మము వంటిది, పలు రక్కసి చెట్లలోని వల్లి పద్మ వంటిది, పలు రక్కసి చెట్లలోని వల్లి పద్మ వంటిది, పరిమళ తైలము సువాసన గలది, పరిమళ తైలము సువాసన గలది, నిసగస గమగమ సగగమ మమగమ నిమిష, వ్యూహిత సైన్య సమభీకర రూపిణి అగు ఈమె ఎవరు, రూపిణి అగు ఈమె ఎవరు. స్త్రీలలో అధిక సౌందరి వంటిది, బండ సౌందులలో ఎగురు పాపురమది, స్త్రీలలో అధిక సౌందరి వంటిది, బండ సౌందులలో ఎగురు పాపురమది, మనోహరమైన ముఖము మధురమైన స్వరము, మనోహరమైన ముఖము మధురమైన స్వరము, ముడత మచ్చ కలంకము లేనిది, ముడత మచ్చ కలంకము లేనిది, నిసగస గమగమ సగగమ మమదమ నిమిష, వ్యూహిత
రూపిణి సమభీకరా రూపిణి అగు ఈమె ఎవరు రూపిణి అగు ఈమె ఎవరు క్రీస్తుని రక్తములో కడుగబడినది పరిశుద్ధాలాంకృతియై సిద్ధపడినది క్రీస్తుని రక్తములో కడుగబడినది పరిశుద్ధాలాంకృతియై సిద్ధపడినది వరుని పిలుపు కొరకు ఎదురు చూచుచున్నది వరుని పిలుపు కొరకు ఎదురు చూచుచున్నది అది ఏ వధువైన క్రీస్తు సంఘము అది ఏ వధువైన క్రీస్తు సంఘము నిసగస గమగమ సగగమ మమదమని నిసా వ్యూహిత సైన్య సమభీకరా రూపిణి అగు ఈమె ఎవరు రూపిణి అగు ఈమె ఎవరు. ప్రియమైన దేవుని వాళ్ళరా, ప్రియమైన సహోదరులారా, ప్రియులారా, అందరికీ వందనములు శుభములు తెలియజేసుకుంటున్నానండి. వాక్యం నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ప్రతి ఒక్కరికి పంపించమని కోరుకుంటూ మీ ఈశ్వరరావు.